సీఎంఆర్ఎఫ్ పథకంలో జరిగిన అవినీతిపై తెలంగాణ సిఐడి అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు 17 కేసులు నమోదు చేశారు. ఫేక్ బిల్లులు పెట్టి పలు ఆసుపత్రులు డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్లో పలు ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేశారు. ఇక మరోవైపు నలుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రత్యేకించి ఈ కేసుకు సంబంధించి 17 కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. అలాగే సిఐడి కూడా దూకుడు పెంచిందంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి ఒక పెద్ద స్కామ్ ని సిఐడి బయట అయితే పెట్టినట్టు చెప్పొచ్చు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో ఇప్పటి వరకు కూడా 17 కేసులు అయితే సిఐడి నమోదు చేసింది. ముఖ్యంగా పలు ఆసుపత్రులు ఏదైతే కొన్ని ఫేక్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నుంచి అయితే డబ్బులు తీసుకున్నట్లయితే సిఐడి అధికారులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ లోని కొన్ని ఆసుపత్రులపై సిఐడి కేసులు అయితే నమోదు చేసింది. ముఖ్యంగా ఇందులోనే ఇప్పటికీ వరకు కూడా నలుగురిని కూడా సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సీఎంఆర్ఎఫ్ ఫండ్ కు సంబంధించి కొన్ని ఆసుపత్రులపై ఫోర్జరీ, అలాగే కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్, అలాగే లేని పేషెంట్స్ ఉన్నట్లుగా పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అయితే కొన్ని ఆసుపత్రులు అయితే డబ్బులు అయితే తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిఐడి కూడా దీనిపై పూర్తిగా దృష్టి సారించి కొన్ని ఆసుపత్రులపై దాడులు చేయడంతో ప్రస్తుతం ఏదైతే నలుగురిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఆసుపత్రులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు కూడా ప్రస్తుతం అయితే నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే కొంతమంది మధ్య తరగతి వ్యక్తులు కావచ్చు, లేదంటే పేద వ్యక్తులు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ అయితే ఉంటది. వాళ్ళ స్తోమత బట్టి, అదే వాళ్ళు చెల్లించుకోలేని బిల్లులు బట్టి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా తీసుకుని కొన్ని ఆసుపత్రులు నేరుగా ఏదైతే కొన్ని ఫేక్ బిల్లులు పెట్టి సీఎంఆర్ఎఫ్ నుంచి కూడా ఫండ్స్ అయితే తీసుకున్నట్లయితే సిఐడి అధికారులు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ ఈ జిల్లాల్లోని కొన్ని ఆసుపత్రులపై సిఐడి పూర్తిగా ఫోకస్ పెట్టి అక్కడ విచారణ చేపట్టిన సమయంలోనే ముఖ్యంగా ఇందులోని కొన్ని ఫోర్జరీ బిల్లులు పెట్టి, అలాగే పేషెంట్లు లేకున్నా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోకున్నా సరే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చూపించి సీఎంఆర్ఎఫ్ నుంచి అయితే ఫండ్స్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం సిఐడి అధికారులు కూడా ఒక 17 కేసులు అయితే నమోదు చేశారు. అలాగే నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మాధురి. కుమార్, ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం తక్కలపల్లి గ్రామ శివార్లో అక్రమంగా ఆవులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆవులను ఐచర్ వాహనంలో ఛత్తీస్గఢ్ నుండి కర్ణాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 20 నుంచి 25 వరకు ఉన్న ఆవులను, దూడలను ఒకే వాహనంలో కుక్కి రవాణా చేస్తుండగా ఊపిరి అందక అందులో కొన్ని ఆవులు మరణించాయి. ఈ సంఘటన తక్కలపల్లి రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది. అయితే దీనిపై అధికారులు స్పందించి ఈ అక్రమ రవాణాను ఆపాలని ప్రజలు కోరారు. ఇన్ఫర్మేషన్ ఒకటి ట్రైన్ గుర్తు మా అన్నయ్య రాలేదు, మరి వాళ్ళందరూ వచ్చి ఇన్ఫర్మేషన్ తక్కలపల్లి గ్రామ శివార్లో అక్రమ ఆవుల దందా అయితే బయటపడింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అక్రమ ఆవుల దందా ఎవరు నిర్వహిస్తున్నారో, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో, అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ మాధురి. ఏదైతే ఈ రోజు అయితే ఈ అక్రమ ఆవుల రవాణా అయితే పెద్ద మొత్తంలో బయటపడుతుంటే ఇటు ప్రజలైతే దీనిపై ఆవేశానికి అయితే గురయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు కృష్ణాష్టమి ఈ రోజునే ఇలాంటి ఈ ఆవుల దందా బయటపడటంతో అయితే ఇటు హిందూ వాహిని గానీ ఇటు బీజేపీ నేతలు అయితే పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ ఆవులను తరలించే విషయంలో అయితే ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి ఇటు కర్ణాటక అయితే ఆవులను తరలిస్తుండగా అయితే సుమారు దాంట్లో
25 ఆవులను అయితే తరలిస్తున్నారు ఐసర్ వాహనంలో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 25 ఆవులను తరలిస్తుండగా దానిలో 10 ఆవులు మృత్యువాత పడటం అయితే ఇక్కడ ఆవేదన అయితే గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 ఆవులు మృతికి కారణాలు, అదే విధంగా ఇంకో 11 ఆవులను యథేచ్ఛగా ఇటు గోశాలకు అయితే తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు రెబ్బన పోలీసులు. ముఖ్యంగా ఈ రెబ్బన పోలీసులు అయితే చాకచక్యంగా అయితే ఈ ఆవుల రవాణాను అయితే అడ్డుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అయితే ఎస్ఐ రెబ్బన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఐచర్ వాహనాన్ని పట్టుకున్నారు. ఏదైతే గత కొన్నేళ్లుగా అయితే ఈ ఆవుల అక్రమ రవాణా అయితే జరుగుతున్నట్టయితే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో అసలు ఈ ఆవుల రవాణాను అడ్డుకున్నందుకైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలైతే హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆవులను అడ్డుకున్నందుకు ఇటు ఎస్ఐ చంద్రశేఖర్ తో పాటు పోలీస్ సిబ్బందిని కూడా అభినందించారు. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని మూలాలు ఎక్కడికి వెళ్తాయని మాత్రం పోలీసులు అయితే ఇంకా నిర్ధారణ చేయలేదు. త్వరలో దీనికి సంబంధించిన నివేదికలు అయితే అందిస్తాం. ఏదైతే ఈ అక్రమ రవాణాను అయితే అడ్డుకుంటున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.